నందమూరి నటసింహం బాలకృష్ణ అంటే అందరికీ గుర్తొచ్చేది భారీ డైలాగులు, ఒళ్ళు గగురు పొడిచే యాక్షన్ సీన్స్. ఇవేవి లేకుండా సింపుల్ వేలో బాలయ్యను చూడటానికి అటు ఫ్యాన్స్ అయినా ఇటు దర్శకులు అయినా పెద్దగా ఇష్టపడరు. వీలైనంత వరకు బాలయ్యతో సినిమా అంటే మాస్ పల్స్ బ్రేక్ అవ్వాల్సిందే. అఖండ సినిమా నుంచి కాస్త పంతా మార్చిన యాక్షన్ సీన్స్ లో మాత్రం లెక్కలు చేంజ్ కాలేదు. అలాంటి నయా మాస్ గాడ్ తో టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ సినిమా ఎన్బీకే 112 చేస్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో కొరటాల శివ రూటే సపరేట్. మిర్చి సినిమా నుంచి రీసెంట్ దేవర వరకు ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమాలోనూ ఒక స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ ఉంటుంది. సమాజానికి పనికొచ్చే పాయింట్ ను కమర్షియల్ ఎలిమెంట్స్ తో జోడించి చెప్పడం కొరటాల స్పెషాలిటీ. ఇప్పుడు బాలయ్య సినిమాకు కూడా ఆయన ఇదే రూట్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఒక పవర్ఫుల్ సామాజిక అంశానికి బాలయ్య మాస్ ఇమేజ్ ను తోడు చేసి స్క్రిప్ట్ సిద్ధం చేశారట. అయితే ఈసారి కొరటాల శివ మునుపటి కంటే చాలా జాగ్రత్తగా పక్కాగా అడుగులు వేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తోంది. ఇక గతంలో వచ్చిన ఆచార్య, ఆ తర్వాత వచ్చిన దేవర సినిమాల సమయంలో కొరటాల శివ కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కథనం, సెకండ్ హాఫ్ విషయంలో వచ్చిన కామెంట్స్ ఆయనను అలర్ట్ చేశాయి. ఈసారి బాలయ్య సినిమా విషయంలో అలాంటి పొరపాట్లు అస్సలు పునరావృతం కాకుండా చూసుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట. ప్రతి సీన్ ను ఎంతో చెక్కుతూ పకడ్బందీగా స్క్రీన్ ప్లే డిజైన్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రణాళికలు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు చివరి వారం నుంచి ఒక భారీ లాంగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. సుమారు 20 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో బాలయ్యపై కొన్ని కీలకమైన పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించనున్నారట. కొరటాల శివ సినిమాలలో కేవలం కథ, మాటలు మాత్రమే కాదు, యాక్షన్ సీన్స్ కు కూడా ఒక సెపరేట్ స్టైల్ ఉంటుంది. హీరో క్యారెక్టరైజేషన్ ను ఎలివేట్ చేసేలా ఆ ఫైట్స్ ఉంటాయి. ఇక ఇప్పుడు బాలయ్య సినిమా కోసం కూడా మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్ లను ప్లాన్ చేశారు. డైరెక్టర్ కొరటాల శివ తన క్లాస్ పంతాను అస్సలు వదులుకోకుండానే బాలయ్యకు ఉన్న అపరిమితమైన మాస్ ఇమేజ్ ను పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ ఈ సినిమాను అద్భుతంగా ఆవిష్కరించబోతున్నారనేలా టాక్ నడుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇటు క్లాస్, అటు బాలయ్య మాస్ విధ్వంసం రెండూ ఈ సినిమాలో సమానంగా ఉండబోతున్నాయని అనుకోవచ్చు. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చేయాలని కొరటాల పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. ఇక వేసవి సెలవులను పూర్తిగా క్యాష్ చేసుకునేలా మేకర్స్ షెడ్యూల్స్ డిజైన్ చేశారు. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ కు ప్రస్తుతం కార్పెంటర్ అనే పవర్ఫుల్ టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఇక టైటిల్ వినడానికి కాస్త డిఫరెంట్ గా ఉన్న బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు, ఇందులో ఆయన చేసే క్యారెక్టర్ కు పక్కాగా సూట్ అవుతుందని అంటున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్స్ పై సుధాకర్, మిక్కిలినేని, సుధాకర్, చెరుకురి సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్. దేవర సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచిన అనిరుద్ ఇప్పుడు బాలయ్య సినిమాకు ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో థియేటర్లను ఎలా ఊపేస్తాడో అని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. క్లాస్ మెసేజ్ తో బాలయ్య చేయబోయే ఈ మాస విధ్వంసం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.